వద్దు 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 వద్దమ్మా ఉన్నతి, నువ్వు ఒంటరిగా అనుకోవద్దు. నర్మద లేకపోతే మాత్రం ఏమైంది? నేనున్నానుగా నీకు. ఎప్పుడు నీతో ఎలా ఉన్నానో అలాగే నేను రేఖతో మాట్లాడతాను. అరే, తన మనసులో ఉన్న భారాన్ని దింపుకోవడానికి తను నిన్నెలా వాడుకుంటుంది. నువ్వు నీ బిడ్డని పోగొట్టుకున్నావు తల్లి. ఆ సంఘటనని మర్చిపోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు, మేమందరం మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నావు. మరి తను మాటి మాటికి నీకెందుకు గుర్తు చేస్తుంది? పైగా నీ మీద ఇన్ని నిందలు మోపుతుందా? రాఘవ, రేఖ ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు నాన్న. అత్తయ్య, నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు. రేఖ ఇలా ఏమైనా చేయగలుగుతుంది అని అంటే. అయితే నేనే అబద్ధం చెప్తున్నాను అన్నయ్య. పూర్ణిమ అక్క, వీరు బావ, ప్రతీక్ బావ, మామయ్య, మీరే చెప్పండి. మీ అందరికీ ఇదే అనిపిస్తుందా? నేను ఎప్పుడు ప్రెగ్నెంట్ కాదు అని, రేఖ వదినే కరెక్ట్ అని, నేనే తప్పని? లేదు, నీ ఇక్కడ ఎవరు నీకు విరుద్ధంగా లేరు. సరే అన్నయ్య, నువ్వు చెప్పు. రేఖ వదిన తెలివిగా ఎలా అయినా తన అబద్ధాన్ని నిజం అని నమ్మించాలని చూసినా నువ్వు నమ్మకూడదు. నీకు నీ ఉన్ని మీద నమ్మకం ఎక్కువ అని చెప్పాలి. ఆవిడ ఏ సాక్ష్యం తెచ్చినా సరే నువ్వు ఆవిడ మాటలు అస్సలు నమ్మకూడదు. నువ్వు చెప్పాలి నా ఉన్ని ఎప్పటికీ అలా చెయ్యదు అని. నువ్వు నా మీద ఒట్టు వేయన్నయ్య. నీకు ఈ ప్రపంచంలో అందరికంటే నా మీద ఎక్కువ నమ్మకం ఉంది అని చెప్పాలి. నా మీద ఒట్టు వేయన్నయ్య. లిసన్ కేర్ఫుల్లీ గర్ల్స్. ధ్రువది నాది వీడియో ఇక్కడ నుంచి తీయండి అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి క్యాప్చర్డ్ క్లియర్లీ. ధ్రువ్, నువ్వేం చేస్తున్నావు? ఆగు ధ్రువ్, నువ్వేం చేస్తున్నావు? వద్దు మమ్మీ, ఈ రోజు కాదు. ఈ రోజు నీ కూతురు హద్దులు దాటేసింది. తనకి హద్దులే లేవనుకుంటా. ఈ రోజు నేను తన్ని ఇంటి నుంచే కాదు, నా జీవితంలో నుంచి కూడా తీసి పారేస్తాను. నువ్వే చెప్పమ్మా, తనెలా ఎలా ఎప్పుడు నా గురించి మంచిగా ఆలోచిస్తే ఇప్పుడు శత్రువులా మారిపోయింది? తనేంటి ఇలా అయిపోయిందమ్మా? మా ఇద్దరినీ పెంచింది నువ్వే కదమ్మా, నీకన్నీ తెలుసు కదా. తను నన్ను ఎప్పుడు ద్వేషించలేదు కదా. బహుశా తను ద్వేషించేదేమో నేనే చూడలేకపోయానేమో. చెప్పమ్మా, నువ్వే కదా మా ఇద్దరిని పెంచి పెద్ద చేసింది. నీకు తెలుసు కదమ్మా తను నన్ను ద్వేషించట్లేదని. లేక నువ్వు కూడా నాలాగా భ్రమపడ్డావా? తను మనసారా నాకు మంచి జరగాలని అనుకుందని. తన నా సర్వస్వం లాక్కుంది, నా జాబ్, నా పరువు, చివరికి నా బిడ్డని కూడా. కానీ ఈ రోజు నా నుంచి ఉన్నతిని దూరం చేయాలనుకుంటుంది. నీకేమనిపిస్తుందమ్మా? ఉన్నతి అంత అవమానం జరిగిన తర్వాత ఉన్నతి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందా? ఎప్పటికీ రాదు. ఇదేంటి మమ్మీ, నీ కళ్ళు ఎప్పటికీ కూడా ఇదే చెప్తున్నట్లుంది. నీ అక్క కరెక్ట్ అని. తను నీ గురించి ఎప్పటికీ చెడుగా ఆలోచించలేదు. నువ్వు ఇదే చెప్పాలనుకుంటున్నావమ్మా? చెప్పమ్మా, నీ మనసులో ఇదే ఉందా? ఒకవేళ అదే ఉంటే చెప్పమ్మా. ధ్రువ్, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏమీ మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే వచ్చిన తుఫాను కోపంతోనే అయినా లేక గాలితో అయినా ఒక్కసారి వచ్చిందంటే అది ప్రతిదాన్ని ఎగరేసుకు వెళ్ళిపోతుంది. పైగా ఈ తుఫాన్లో దేన్నైనా మనం పోగొట్టుకుంటాము. ఎంత మొత్తుకున్నా సరే అది మాత్రం మనకి మళ్ళీ వెనక్కి దక్కే అవకాశం ఉండదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావమ్మా? తను మన దగ్గరికి ఎప్పటికీ తిరిగి రాలేదు ధ్రువ్. అందుకే నేను... లేదమ్మా, నాకు ఈరోజు మీ అమ్మాయి గురించి ఏ సంజాషి వినాలని లేదు. తన నా జీవితంలో ఉండడం నాకు ఇష్టం లేదు. ఈరోజు నేను తన ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేస్తాను. ధ్రువ్, ధ్రువ్, అన్నయ్య, నువ్వు నీ చెయ్యిని ఎందుకు తీసేశావు? నీకు నీ ఉన్ని మీద కొంచెం కూడా నమ్మకం లేదా? నువ్విదే ఆలోచిస్తూ ఉండుంటావు కదా. నేను ధ్రువుని పెళ్లి చేసుకోవడానికి నా వీడియో వైరల్ చేయించానని నీ నమ్మకాన్ని వమ్ము చేశాననే కదా. బహుశా నేను మళ్ళీ నీ నమ్మకాన్ని వమ్ము చేయగలను అనుకుంటున్నావు కదా. చెప్పనయ్యా. నా మనసుకు అదే గుర్తొచ్చింది. కానీ కానీ అన్నయ్య, ఏ అమ్మాయి అయినా తన బిడ్డ గురించి అబద్ధం ఎందుకు చెప్తుందన్నయ్య? నేను నా బిడ్డ గురించి అబద్ధం ఎందుకు చెప్తానన్నయ్య? ఆయన ఒకవేళ అబద్ధం చెప్పినా సరే నా అబద్ధం ఎన్ని రోజులు సాగుండేది? 1 రోజు, 2 రోజులు, కొన్ని వారాలు.
కానీ నేను నా బేబీని చాలా నెలల పాటు నా కడుపులో పెంచుకున్నానన్నయ్య. పైగా నువ్వు నా శ్రీమంతానికి కూడా వచ్చావు కదా, నీకు గుర్తులేదా అన్నయ్య? నేను నా బిడ్డని నా కడుపులో ఫెయిల్ అయ్యాను. నేను నేను ఆ పసి ప్రాణం గుండె చప్పుడిని ఫెయిల్ అయ్యాను. కానీ నువ్వేమో ఇదంతా అబద్ధం అంటున్నావా? ఎందుకంటే నీకు నీ చెల్లి మీద కంటే నీ భార్య మీద నమ్మకం ఎక్కువ. హోరి భగవంతుడా, ఈ ఉన్నతి అబద్ధాలు చెప్పడంలో డ్రామాలాడడంలో నన్నే దాటి వెళ్ళిపోయిందే. లేదంటే తను ఈ అబద్ధాన్ని చాలాసార్లు చెప్పి ఇప్పుడు అదే నిజం నమ్మేస్తోందా? నాకు అసలు అర్థం కావడం లేదు. నేను ఇప్పుడు దేనికి బాధపడాలి? నా బిడ్డని పోగొట్టుకున్నందుక, లేక రేఖ వదిన నా మీద వేసిన నిందలక, లేక మా అన్నయ్య వాటినన్నింటినీ నిజమని నమ్ముతున్నాడు దానికి బాధపడాలా? నా అన్నయ్య నా కళ్ళల్లో ఒక్క కన్నీటి పొట్టుచుని చూడలేకపోయేవాడు. అలాంటిది ఈ రోజు తనకి నా బాధ కనిపించట్లేదా? థ్యాంక్ గాడ్ ఈ రోజు మామ్ లేరు. లేదంటే మామ్ నీ రూపాన్ని చూసుంటే మామ్ గుండె పగిలిపోయేదన్నయ్య. ఇంకా చాలా ఆపున్ని. ఐ ప్రామిస్ యూ, నేను రేఖతో మాట్లాడతాను. అండ్ ఒకవేళ తను తప్పు చేసుంటే గనక నేను రేఖని ఎప్పటికీ క్షమించను. నిజంగానా అన్నయ్య? అన్నయ్య థ్యాంక్ యూ. నువ్వు నాకు ప్రామిస్ చేసి తీరాలి. రేఖ వదిన ఎంత తెలివిగా అయినా అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నించినా సరే నువ్వు మాత్రం ఆవిడని నమ్మకూడదు. అండ్ నేనైతే నన్ను నేను నిరూపించుకోలేను కదన్నయ్య. నా బేబీ అయితే ఇప్పుడు ఈ లోకంలో కూడా లేదు. అండ్ తను ఎప్పటికీ తిరిగి రాదు, ఎప్పటికీ రాదు. నువ్వు నాకు ప్రామిస్ చెయ్యనయ్యా, నాకు ప్రామిస్ చెయ్యనయ్యా. అన్నయ్య ప్లీజ్ ప్రామిస్ చెయ్యి. నీ నిజాన్ని నిరూపించుకోవడానికి నీకు రాఘవ్ తోడు అవసరమే ఉంది ఉన్నతి. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా విను. నేను రేఖ తల్లిని అనుకొని మాత్రం వినకు, కానీ ఇలా ఆలోచించి చెప్పేది విను. నేను ఉన్నతికి అత్తగారిని. ఇంతకాలం నుంచి ఇంట్లో ప్రతిదాన్ని సహిస్తూ వస్తున్నదాన్ని. ఉన్నతి ఇంట్లో చెప్పినవన్నీ, తను ఇక్కడ చేస్తున్నవన్నీ మీ అమ్మ ప్రతిదాన్ని భరిస్తూ వచ్చింది ధ్రువ్. ఈ ఇంటి మనశ్శాంతి కోసం, అది ఈ ఇంటి బంధుత్వాలు నిలిచి ఉండాలని. కానీ ఈరోజు నువ్వు ఇదంతా చేసావు కదా ధ్రువ్. దీన్ని బట్టి నాకేమనిపిస్తోందంటే నేను ఈ మనశ్శాంతి కోసం పెద్ద మూల్యం చెల్లిస్తున్నానని. నీ ఉద్దేశం ఏంటమ్మా? నువ్వు నిజంగానే వినాలనుకుంటున్నావు కదా? అయితే కొంచెం ప్రశాంతంగా ఆలోచించు నాన్న. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, సరేనా?